పెద్దలైనా పిల్లలైనా ఈజీగా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకునే రెసిపీ, అందరూ ఎంతో ఇష్టపడే స్వీట్. ఒక 100 గ్రాముల గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని కొన్ని నీళ్లు వేసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని లోపల బయట బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చాక పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 కప్పుల షుగర్ వేసాను. అందులో కొంచెం వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క పౌడర్, కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని పక్కకు ఉండనివ్వాలి. ఇప్పుడు ఈ బాల్స్ వేసుకొని అందులో ఈ షుగర్ సిరప్ వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. 1 గంట సేపు పక్కకు ఉండనిచ్చి తర్వాత ఇలా సర్వ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా తయారు చేసుకునే గులాబ్ జామ్స్ రెడీ అవుతాయి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇమీడియట్గా ఇలా తయారు చేసుకోవచ్చు. అందరూ ఎంతో ఇష్టపడతారు. ఇలా గులాబ్ జామ్ పౌడర్తో కాకుండా మన ఇంట్లో ఉండే కోవాతో కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.